నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్లో ఫస్ట్ ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are 2 and 5. whose roots are 2 and 5. ఓకేనా? ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are 2 and 3. ఓకేనా? మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉండాలి? మనకి రెండే ఉండాలి కదా. అది 1 2 1 5 ఇచ్చాడు. అంటే 2 రూట్స్లో మనకి ఫస్ట్ రూట్ని మనం ఆల్ఫా అనుకుంటాం, సెకండ్ రూట్ మనం బీటా అనుకుంటాం. ఓకేనా? ఆల్ఫా బీటాలో 2 రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఎంత? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ 0. ఓకేనా? ఇక్కడ మొదటి రూటు ఆల్ఫా, సెకండ్ రూట్ బీటా, 2 రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ వాల్యూస్ దీంట్లో ప్రతిక్షేపించుకుంటే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సో దేర్ఫోర్ గివెన్ రూట్స్ ఆర్ గివెన్ రూట్స్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత? 2. నెక్స్ట్ బీటా ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 5. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 5. ఆల్ఫా కామా బీటా ఎప్పుడైతే తెలిసినో దాని ద్వారా మనకి ఏం ఫామ్ చేయాలి? ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఓకేనా? ఫార్ములా రాసుకోండి. ఫార్ములా మనకు ఉంది కదా. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ 2 roots of the quadratic equation is ఆల్ఫా కామా బీటాలో 2 రూట్స్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 రూట్స్ అయితే ఆ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 0. అంతేనా? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? దానికి పైన ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ 5 దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x² మైనస్ ఆల్ఫా ఎంత? 2 ప్లస్ బీటా ఎంత? 5 ఇంటూ ఎక్స్, ఆల్ఫా ఎంత? 2 ఇంటూ బీటా ఎంత? 5 ఈజ్ ఈక్వల్ 0. x² మైనస్ 2 ప్లస్ 5 ఎంత? 7x ప్లస్ 2 5 ఎంత? 10 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? x² మైనస్ 7x ప్లస్ 10. x² అనే టర్మ్ ఉంది కదా. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే కదా. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే? రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం.